లిక్కర్ వ్యాపారం అంటేనే నిలువెత్తి దోపిడీకి నిదర్శనంగా భావిస్తున్నారు ప్రజలు. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇట్లానే జరుగుతోంది అనేటటువంటి విధంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకోవడం, రాజకీయ నాయకులకి డబ్బులు ఇవ్వాలి, నియోజకవర్గ ఇన్ఛార్జీల లేదా ఎమ్మెల్యేల, ఇంకా అధికారుల, మున్సిపాలిటీలకు ఇట్లాగా డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి విధంగా వారి భావన. మరి ఈ వ్యాపారులు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తారు? 100కి 20 రూపాయల లాభం వస్తుందని అనుకుంటే వ్యాపారం పెడితే చివరికి కల్తీ మందు అమ్ముకోవాల్సి రావటం, లేదంటే రేట్లు ఎక్కువ పెట్టి బ్లాక్లో అమ్మాల్సినటువంటి పరిస్థితి బెల్ట్ షాపుల్లో. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. మరి ఎందుకు ఇట్లా అనుకోవాల్సి వచ్చిందంటే తాజాగా యలమంచిలోని 2వ బారు ఏర్పాటుకు దరఖాస్తులు ఎవరు చేసుకోలేదు. అయితే జిల్లా ఎక్సైజ్ అధికారులే తమ బినామీలతో దరఖాస్తు చేశారని, అందుకు వైన్ షాపుల నుంచి తలా కొంత వసూలు చేశారంట. అయితే ఇందులో 3 మద్యం వ్యాపారులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు విజయవాడలో కంప్లైంట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చిందని. మరి దాంతో బట్టి ప్రజలు ఈ విధంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. మీరైతే ఏమంటారు?